lakhs and crores. It is called nano robotic science. నానో రోబోటిక్ సైన్స్. సో దీన్ని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు దీంట్లోంచి మెటీరియల్ దీంట్లో లాగుతున్నారు, మొత్తం తీసేసుకుంటాం. అంటే మెల్లగా తీస్తారు అట్లా. ఇంత తీయాలి, ఇంకా ఆప్షన్ లేదు, ఇట్లా మెల్లగా తీయాలి. అవును. ఎంత ఇది ఇన్నోవా క్రిస్టల్. యాంటీ కార్బన్ డైఆక్సైడ్ని ఇన్నోవా ES0E1125 ఈ నెంబర్కి ఇవ్వబోతున్నాము. వీళ్ళన్నంత వరకు అందరూ ఈ వీడియోని చూడగలరని, అలాగే షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాము. స్టార్ట్ చేయబోయారు కారు, స్టార్ట్ చేయండి. టిష్యూ పేపర్ తీసుకొచ్చుకోండి. టిష్యూ పేపర్లు అడిగిరా మేడం? అడిగి లోపల ఉన్నాయి డబ్బా అంటే మర్చిపోయి ఉన్నాయి అనుకుంటా. ఒక పేపర్ ఇవ్వండి చాలు. పెట్టుకోండి. బాటిల్ ఇస్తారా? ఎంత తిరిగారు ఇప్పటివరకు? మోర్ దాన్ 1,125,000. ఎంత మైలేజ్ ఎంత ఉంది ఓడోమీటర్? 130. అది కూడా వీడియో దీనికి 130. ఎంత తిరిగింది అనేది కూడా తీసుకోండి. ఫుల్ రేట్ చేయండి. 1 వరకు నొక్కేసేయండి. రేట్ చేది అది నొక్కడం అంటే సార్ ఏం మోడల్ సార్? కారు 2016 స్టార్టింగ్ మోడల్. అదే 2016 బుకింగ్ 2016. అదే సార్ ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే సార్, మన వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ చెక్ చేస్తున్నాం. సో ఆటోమొబైల్ కంబషన్ ఇంజిన్ అనేది ఎనీ కంపెనీస్, అంటే ప్రపంచం మొత్తం మీద అన్ని రకాల ఆటోమొబైల్ ఇంజిన్లు ఒకటే సిమిలర్ సిద్ధాంతానికి లోబడి ఉంటాయి. దీన్ని ఐసీ ఇంజిన్ అంటారు, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. సో ఇక దీనికన్నా గొప్ప ఇంజిన్స్ ఇంకొకటి లేదు. ఏదైనా వెళ్తే జెట్ ప్రొపల్షన్ ఆర్డర్కి వెళ్తుంది ఏవియేషన్కి. సో ఏవియేషన్లో ఉండే ఫ్యూయల్ ఎకానమీ లెవెల్ కానీ, ఫ్యూయల్ సేవింగ్ కానీ, వాల్యూస్ ఫైరింగ్ కానీ 85-87% ఉంటే ఎఫిషియన్సీ లెవెల్ అంటారు. ఇక్కడ మనకి ఓన్లీ 27 నుంచి 32% మాత్రమే ఉంది. సో వాట్ ఈజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. రియల్గా మనం 1 లీటర్ ఫ్యూయల్ దీంట్లో తీసుకున్నట్లయితే ఇది రియల్గా కన్జ్యూమబుల్ అవుతుంది 27 నుంచి 32. ఇది డైరెక్ట్గా అరాయ్ చెప్పేస్తుంది మనకి ఈ విషయాన్ని. ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళే, ARAI డైరెక్ట్గా వాళ్ళే చెప్తున్నారు మనకి ఈ విషయాన్ని. ఆల్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తుంది కూడా అదే. దీనిలో ఫస్ట్ డైరెక్ట్ ఇంజెక్షన్ పర్సెంటేజ్ అండి 27 to 32. రైట్. దట్ ఈస్ ద మాక్సిమం పర్సెంటేజ్ క్లెయిమ్ దే ఆర్ క్లైమబుల్ పర్ లీటర్. పర్ లీటర్ ఆఫ్ ఫ్యూయల్. సో దీన్ని కెలరిఫిక్ వాల్యూలో కనుక తీసుకుంటే ఇంకా దారుణంగా తగ్గించి చూపిస్తుంది. ఎందుకంటే లీటర్ కెలరిఫిక్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది, బట్ కన్జ్యూమబుల్ ఆఫ్ ఎనర్జీ కన్వర్షన్లోకి తీసుకెళ్తే ఇంకా తక్కువ. దాని తోడు మళ్ళీ మనం గేరు ఇవన్నీ తీసేసుకుని దాని మీద ఆటోమేటిక్గా ఆర్పిఎం నుంచి ఇంకా ఎక్స్చేంజెస్ వాల్యూస్ తగ్గిపోతాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనకు కనిపించింది ఏదైతే ఉందో ఇది అన్బార్న్ ఫ్యూయల్. సో దీన్ని మనం అన్బార్న్ ఫ్యూయల్ అంటాం. సో రిమైనింగ్ 38 అంటే 68% ఆఫ్ ఫ్యూయల్ ఏమైపోయింది అంటే ఆయిల్లో ఆర్సెనిక్ గ్యాసెస్ రూపంలోకి వెళ్ళిపోయింది. దాన్ని నాక్స్ ఇలాంటి మెటీరియల్స్ తోటి మనం CO2 మెటీరియల్స్ తోటి మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీంతోపాటు ఆర్సెనిక్ గ్యాసెస్, అన్బార్న్ హైడ్రో కార్బన్స్ కూడా
వెంట ఆన్ ది టైల్ పై డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఇది అవి ఎక్కడ చేస్తున్నారు? అది ఎయిర్ ఇన్లెట్లో ఇస్తాం సార్. ఎయిర్ ఇన్లెట్ సార్. ఇది ఎయిర్ ఫిల్టర్ అండి. ఇది ఎయిర్ ఫిల్టరు. ఎయిర్ ఫిల్టర్ నుంచి టర్బోకి వెళ్ళింది, టర్బో నుంచి ఇంటర్ కూలర్కి వెళ్ళింది, ఇంటర్ కూలర్ నుంచి ఎయిర్ ఇన్లెట్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేదని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డ్రాప్ బై డ్రాప్ తీసుకుంటుంది. డ్రాప్ బై డ్రాప్ అదే తీసుకుంటుంది. అదే తీసుకుంటాం. సక్కింగ్ చేసుకుంటుంది. సక్షన్లోకి ఇచ్చేస్తున్నాం కాబట్టి అదే సక్ చేసుకుంటుంది. ఇట్లా పట్టుకుంటే చాలు. అంతేనా? పర్లేదు. ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. మీరు చేస్తారా? లైట్గా డ్రాప్ బై డ్రాప్ తీసేసుకుంటుంది. ఎంత టైం? 10 minutes. 10 to 15 minutes. ఓన్లీ 10 minutes. ఎస్ సార్. ఇప్పుడు మనకి ఇందాక పట్టుకున్నా ఫస్ట్ అలా ఇది కూడా లైవ్ ఉందా? టూ వీలర్ కనుక్కొని, టూ వీలర్ ఏదో కనుక్కొని ఎంత అమౌంట్? అది అమౌంట్ ఎంత? ఇంజన్ నాయిస్ అబ్జర్వ్ చేయండి. ఆఫ్టర్ ఇంజక్షన్ వరకు మనకి ఇంజన్ నాయిస్ సప్లై చేస్తాను. బిఫోర్ పికప్ ఒకసారి మనం క్లియర్గా ఐడెంటిఫై చేస్తుంది. ఆఫ్టర్ దట్ దీని తర్వాత మనకి పికప్ కూడా చాలా హైలీ వాల్యుబుల్గా వస్తుంది. ఇంజన్ స్మూత్నెస్ జరుగుతుంది, ఇంజన్ వాల్యుబుల్. ఇదన్నిటికీ మేజర్ రీజన్, వాట్ ఇస్ ద మెయిన్ రీజన్ అంటే, మేజర్ రీజన్ ఏంటంటే ఇంజన్లో అన్బర్న్ హైడ్రోకార్బన్ అనేది ఎక్కువ మెటీరియల్ వెళ్ళిపోతా ఉంది. సో దీన్ని 100% ఫైర్ చేయాలి అంటే వేరే దీని టెక్నాలజీ, ఏదో ఒక టెక్నాలజీ కావాలి. పూర్వం మనం కట్టెల పొయ్యిలు అందరూ వెలిగించిన వాళ్ళం. పొయ్యి మంట లేదు అంటే పొగ ఉంది, పొగ వస్తుంది అంటే పొయ్యి మండట్లేదు. అలాగే ఆటోమొబైల్లో కూడా ప్రతి వాహనం కూడా పొగ వస్తుంది అంటే బండిలో మంట లేదు అన్నమాట. ఫైరింగ్ లేదు వెరీ క్లియర్. సో ఫైరింగ్ పెరిగింది అంటే ఇక్కడ స్మోక్ తగ్గిపోతుంది. సో టుడే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే, ఏ వెహికల్ అయినా మనం రోజు కొత్త తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ గుడ్. సో కంబషన్లో టాప్ ఆఫ్ ది సిలిండర్ మీద కొంత కార్బన్ ఫామ్ అయిన తర్వాత పర్ఫార్మెన్స్ విల్ కమ్ డౌన్. సో దాన్ని మనం రీయాక్టివేట్ చేయలేము, ఇది అందరికీ తెలిసిన వాస్తవం. సో దాన్ని 100% మళ్ళీ రియాక్టివ్ చేయాలి అంటే ఇంజన్ మొత్తం ఓపెన్ చేసి సర్ఫేస్ అంతా నీట్ చేసుకొని మళ్ళీ హెడ్ జాకెట్లు మళ్ళీ ఏ టు జెడ్ మెటీరియల్ అంతా పినియన్ టు పినియన్ వాల్యూస్ అన్ని ఫిక్స్ చేసుకొని సర్ఫేస్ చేసి దాన్ని ఫిక్స్ చేసుకున్నట్లయితే అది కంపెనీ అంత కంఫర్టబుల్ కాకపోయినా ఎంతో కొంత సంవాట్ బెటర్. కానీ అది ఎంతవరకు ఒక 3000-5000 కిలోమీటర్లో మళ్ళీ ఇట్ విల్ డ్రాప్, అది మళ్ళీ తగ్గిపోతూ ఉంది. సో ఇలా తగ్గకూడదు అంటే ఏం చేయాలి అంటే దెర్ ఇస్ నో సొల్యూషన్. అసలు బండిని ఓపెన్ చేయకుండా వెహికల్లో ఉన్న కార్బన్ క్లీన్ చేయాలి అంటే దానికి దెర్ ఇస్ నో సొల్యూషన్. హైడ్రోజన్ గ్యాస్ అని డిఫరెంట్ సొల్యూషన్స్, ఫ్లష్ ఆయిల్ అని, తర్వాత టూటీలో కలిపే కొన్ని రకాల మిక్సర్స్ ఆయిల్స్ అని, తర్వాత ఇలాంటి చాలా రకాల టెక్నాలజీలు వచ్చినప్పటికీ ఇట్ ఈజ్ నాట్ ఇన్ పర్మనెంట్ బేస్. పర్మనెంట్ బేస్ ఏంటి అంటే నేచర్లో ఆక్సిజన్ ఫ్రీగా దొరుకుతుంది, అది పర్మనెంట్ బేస్. పెట్రోల్ బంకులో మన డబ్బులు ఎంత ఉంటే అంత కొట్టించుకోగలుగుతాం, దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ బేస్. సో ఇదంతా కమర్షియల్ బేస్. కమర్షియల్ బేస్లో మనం పెట్రోల్ కొంటున్నాము, డీజిల్ కొంటున్నాము, పర్మనెంట్ బేస్లో ఉన్న ఎయిర్ని పొల్యూట్ చేస్తూ ఉన్నాం, దాన్ని కూడా కట్ చేసుకుని. దానికే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం, దానికే ఇప్పుడు అనేక రకాలైన హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, అనేక రకాలైన ప్రాబ్లమ్స్ మనం ఎవ్రీడే చూస్తూనే ఉన్నాం. వీటన్నిటిని సింగిల్ షాట్లో తగ్గించాలి అంటే దేర్ ఈజ్ నో సొల్యూషన్ ఇన్ ద వరల్డ్. దానికి ఇప్పుడు మనం తయారు చేసిన ఈ కార్బన్ యాంటీడాట్ సొల్యూషన్ ఏం చేస్తున్నాం? ఎస్. సో అది ఏం చేస్తుందంటే వెహికల్లోకి వెళ్ళి ఈ పార్ట్లో నుంచి వెహికల్లోకి వెళ్తుంది, ఒక నానో కోటెడ్ లేయర్ లాగా పనిచేస్తుంది. ఎక్కడ? ఇంజిన్ కంబషన్ ఛాంబర్లో మాత్రమే. దీనికి 3 రకాల ఫిలాసఫీలు ఉన్నాయి. రమేష్ గారు కొంచెం అటు జరగండి. చాలు, ఓకే. సో 3 రకాల సిద్ధాంతాలతో ఇది పనిచేస్తుంది. మొట్టమొదటిది, మన ఇంటికి ఎలా అయితే గోడకు సున్నం వేస్తే కొంతకాలం అది గోడ సేఫ్గా ఉంటుందో అలా ఒక నానో కోటెడ్గా పనిచేయదు. సున్నం వేసే కన్నా ముందర అంత బ్రెషింగ్ జరగాలి. సో అదేవిధంగా ఇది ఇంజిన్లోకి వెళ్ళిన తర్వాత నేరుగా ఇంజిన్లో ఉండే కార్బన్ పార్టికులేట్ మ్యాటర్ అంటారు దాన్ని. ఆ పార్టికల్ మ్యాటర్ అంతా కూడా క్లీన్ చేసే స్వభావం దీనికి బాగా ఎక్కువగా ఉంటుంది. అది ఎలా క్లీన్ చేస్తుంది అనేది అని ఇక్కడ ఉన్న కార్బన్ని ఆ బాటిల్లో మిగిలిన డ్రాప్స్ నేను మీకు చూపిస్తాను జనరల్గా. సో ఇది నేరుగా ఇంజిన్లోకి వెళ్ళగానే
ఫస్ట్ ఇంజిన్లో ఉండే కార్బన్ మెటీరియల్స్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేయడం మొదలుపెడుతుంది. క్లీన్ చేసి మొత్తం ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఈజీఆర్ ద్వారా ఎగ్జాస్ట్ గ్యాస్ నుంచే బయటికి తీసుకెళ్ళాలి. ఈజీఆర్లో కూడా కొంత మెటీరియల్ ఉంటుంది. వాస్తవంగా మనకి ఈజీఆర్, క్యాటలిక్ రెండు కూడా మెయిన్ పార్ట్స్. క్యాటలిక్ కన్వర్టర్ ఏం చేస్తుంది, కార్బన్ పార్టికల్ని దాచిపెడుతుంది. అది ఎంతసేపు దాచిపెడుతుంది, కొంత సమయం వరకు. మళ్ళీ అడిషనల్ ఫోర్స్ వచ్చినప్పుడు ఇట్ ఈజ్ ఫ్లష్ అవుట్, మళ్ళీ బయటికి ఫ్లష్ చేస్తూ ఉంది. సో అది ఏదో పైన కాగితాల్లో పని జరగడానికి అది వర్కౌట్ అవుతుంది, కానీ రియల్ మేనేజ్మెంట్లో సేమ్ కార్బన్ ప్రొడ్యూస్ని ఇంజన్లో జరిగినట్టుగా గాలిలోకి వచ్చేస్తుంది. దర్ ఇస్ నో సెకండ్ మ్యాటర్ ఆన్ దట్ పొల్యూషన్ కంట్రోలింగ్ మ్యాటర్ సిలబస్. సో ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే అసలు కార్బన్ ప్రొడ్యూస్ అవ్వకుండా కనుక చేయగలిగితే ఇట్ ఈస్ అవసరం, చాలా అద్భుతం. ఇందాక నేను చెప్పిన సిద్ధాంతంలో గాలి ఫ్రీక్వెన్సీ ఫ్యూయల్ రెండు కరెక్ట్గా ఉన్నప్పుడు, సరిగా పొయ్యి మండినప్పుడు ఎక్కడ కూడా స్మోక్ రాదు. ఆ విధానంలో ఈ నానో కార్బన్ ఈ మెటీరియల్ ఏం చేస్తుందంటే నానో మెటీరియల్ ఎయిర్లో ఉన్న అయనైజ్, అందులో మన వాళ్ళు మర్చిపోయారు ఈ సిలబస్ని. ఎలా మర్చిపోయారో నాకు తెలియదు, బట్ మేమైతే ఇన్వెంట్ చేస్తున్నాం. ఎలా చేస్తాము అంటే ఎయిర్ ఫ్రీగా దొరుకుతుంది, ఎయిర్లో అయనైజింగ్ వాల్యూస్ బొచ్చుడు ఉన్నాయి. హైడ్రోకార్బన్ ఫ్యూయల్ అనేది మనం పెట్రోల్ డబ్బులు పెట్టి కొంటున్నాం. ఇది కూడా హైడ్రోకార్బన్స్ కూడా అయనైజింగ్ మెటీరియల్. ఈ అయనైజింగ్ మెటీరియల్ ఈ ఎయిర్లో ఉన్న అయనైజింగ్ మెటీరియల్ రెండింటిని కలిపి కనుక కట్టగడితే 100% లోపల పోయి బాగా మండిద్ది. వెరీ సింపుల్. సో ఆక్సిజన్ ఇస్ క్రియేటింగ్ ద ఫైర్. ఎగ్జాక్ట్లీ. అండ్ అట్ ది సేమ్ టైమ్ అయనైజింగ్ గ్యాసెస్లో 1% hydrogen also there inside the instead of the air. Okay, that 1% of hydrogen we are capturing with the fire, and at the same time this oxygen and hydrogen will connecting with the ionizing particles. It is mutual bonding, hydrocarbon with oxygen and hydrogen. It is a mutual bonding. This mutual bonding is going to 100% fire. సో ఇప్పటికి మనం ఫైర్ చేస్తుంది 32%. ఇప్పుడు ఇది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం మిషన్ మీద పెడితే వాట్ ఈస్ ద ఫైరింగ్ రేషియో, వాట్ ఈస్ ద టార్క్ రేషియో అనేది మనం చెక్ చేస్తే విల్ గెట్ ఏ రియల్ వాల్యుయేషన్ ఆఫ్ 65% ఆఫ్ ఫైరింగ్ జరుగుతుంది. అక్కడ ఉన్న ఫ్యూయలే బిఫోర్ కంబషన్లో ఫోర్త్ స్ట్రోక్లో ఆటోమేటిక్గా అన్కంబషబుల్ మెటీరియల్ ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంది. అదే బాండింగ్ కనుక జరిగితే నా మిల్లీ సెకండ్స్ ఆఫ్ సిస్టంలో ఆటోమేటిక్గా అది 100% ఫైర్ అనేది అక్కడ జరుగుతుంది. సో ఆ ఒక్క సీన్ అంటే వాల్యూస్ రివర్స్ అయిపోయి ఇప్పటి వరకు కూడా BS1, BS2, BS3, BS4, BS5, BS6, BS10 ఇలా వెళ్ళిపోయాం మనం. BS10 కూడా పొల్యూషన్ వస్తుంది కామనే, ఎందుకంటే మనం వాడేది అదే పెట్రోలు అదే డీజిల్. సో దెర్ ఇస్ నో సెకండ్ ఆల్టర్నేట్ థింగ్. సో పర్టికులర్లీ దిస్ హైడ్రోకార్బన్ విల్ మ్యూచువల్ విత్ ఎయిర్ ఆక్సిజన్ అంతా కూడా ఆక్సిడేషన్ అయిపోతూ ఉంది. సో ఆక్సిడేషన్ అయిన మెటీరియల్ని ఎవరు ఏం చేయలేడు. మళ్ళీ ఆక్సిజన్గా కన్వర్ట్ అయినంత వరకు CO2లో ఆ మెటీరియల్ హజార్డ్ మెటీరియల్ అని మిగులుతుంది. వాటన్నింటినీ కన్వర్ట్ చేయాలంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో దానికి ఒక నానో కెమిస్ట్రీ అనే దాన్ని మనం క్లియర్గా బిల్డప్ చేసాం. ఇక్కడ ఈ నానో పార్టికల్ ఏం చేస్తూ ఉందంటే ఎయిర్లో ఉండే మెటీరియల్ని ఫ్యూయల్లోకి ఏదైతే ఇంజెక్టర్ స్ప్రే చేసిన మెటీరియల్ని ఈ రెండింటిని అక్కడ ఉండే టెంపరేచర్ని బేస్ చేసుకుని అయనైజ్ చేసేస్తుంది. then it will ionize and automatically it will bonded with the both of material, and the same time similar temperature pressure వచ్చేసిన తర్వాత piston pressure automatically it will fire up to 65 to 80%. ఎప్పుడైతే అది 80% ఫ్యూయల్ మండిందో అన్బర్న్ ఫ్యూయల్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అన్బర్న్ ఫ్యూయల్ ఎప్పుడైతే లేదో దేర్ ఇస్ నో కార్బన్ ఫర్ దట్ ఇంజన్. ఇది ఎప్పటి వరకు పనిచేస్తుంది అంటే అప్ టు 30,000 కిలోమీటర్ వరకు పనిచేస్తుంది. నాయిస్ అబ్జర్వ్ చేశారు ఎలా ఉందో. ఆయిల్ జస్ట్ ఇంజన్ నాయిస్ కూడా మనకి స్లోలీ కమ్ డౌన్. సో ఇది వాల్యూస్ ఇంకా పెరిగే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. జస్ట్ ఇప్పటికి మనకి 10,000 RPM కూడా జరిగి ఉండదు ఇంజక్షన్ అప్లికేబుల్. ఇది 1 lakh RPMకి ఒక రిజల్ట్ ఇస్తుంది, 10 lakh RPMకి ఇంకొక రిజల్ట్ ఇస్తుంది. ఇలా RPM తీసుకునే కొద్దీ ఇంజన్లో క్లీనింగ్ సర్ఫేస్ వాల్యూస్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఫస్ట్ కొత్త వెహికల్కి పికప్ తక్కువ, తర్వాత పికప్ ఎక్కువ, తర్వాత పాత వెహికల్ అయితే పికప్ తక్కువ అవడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇంజిన్లో ఉండే కంబషన్ ఛాంబర్లో మన కంబషన్ ఛాంబర్ పార్టికల్స్ వాట్ ఎవర్ ద పెట్రోల్ ఇస్ ఇంజెక్టెడ్ దట్ ఈస్ నాట్ బర్నింగ్ 100% బర్నింగ్. ఎగ్జాక్ట్లీ ఎస్ లిక్విడ్ అది. సో దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ 100% ఫైర్ చేసుకునే విధానం పెట్టాం. తమరు ఒకసారి చేయి పెట్టండి. సో మనం ఇప్పుడు అనేక రకాల లిక్విడ్ ఏజెంట్స్ చూసారు కదా. ప్లీజ్ చెక్ దిస్. ఈజ్ ఇట్ ఈస్ వాటర్ బేస్డ్ ఆర్ ఎనీ ఫ్యూయల్
కిరోసిన్, ఇథనాల్, ఆల్కహాల్. వరకు కూడా వేస్తాం. ఇంకో టిష్యూ తీసుకోండి. ఇక్కడ సర్ఫేస్ చేయండి. ఇది పెట్రోల్ లాగా ఆవిరైపోయే గుణం ఎక్కువ ఉంటుంది దీనికి. ఏముండదు మీకు దాన్ని ఏమైనా ఉన్నాయని చూడండి. వేరే ఆల్కహాల్, ఓకే, వేరే ఇంకేమైనా ఉన్నాయా? జస్ట్ వాటర్ లైక్ వాటర్ బేస్డ్. ఓకే, సో ఇది కంప్లీట్లీ వాటర్ బేస్డ్. జస్ట్ ఒకసారి అలా స్క్రబ్ చేంజ్ చేస్తే ఆరిపోయింది, డ్రై అయిపోయింది. సో ఇది వాటరే కానీ ఎవాపరేషన్ వాల్యూస్ కలిగిన మెటీరియల్. పెట్రోల్కి ఎవాపరేషన్ ఉంది, దీనికి ఎవాపరేషన్ ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎవాపరేషన్? ఇట్ ఈస్ కన్వర్టెడ్, లిక్విడ్ కన్వర్టెడ్ ఇంటూ వేపర్. Vapor had lot of nanoparticles. That nanoparticle will bonded with the inside the combustion chamber, then it will give the 100% accuracy fire. అదే మనకు కావాల్సింది. ఇందాక మనం చూసాం స్మెల్, చాలా దారుణమైన స్మెల్ మనకు వచ్చింది. ప్లీజ్ చెక్ ద స్మెల్ ఒకసారి. ఆఫ్టర్ ఇంజెక్షన్ ఎలా క్లీన్ చేస్తున్నా కూడా నేను మీకు చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ ఇందాక నాకు ఇదంతా కార్బన్ పడిపోయి నల్లగా అయిపోయింది కదా. ఉండండి టిష్యూ పెట్టుకున్నాం. మనకి బ్యాక్ టెస్ట్ కార్బన్నే టార్గెట్ చేస్తుంది. వాటర్ ఇలా క్లీన్ చేస్తుందండి కార్బన్ని. ఇస్ దేర్ ఎనీ సోర్స్? నో సోర్స్. ఓకే, సో ఇది ఓన్లీ టార్గెట్ ఆన్ ద మెటీరియల్ సైన్స్ అంటారు. మెటీరియల్ క్లీన్ ద ఇంజిన్. సో ఇప్పుడు ఒకసారి సార్ మనకి అది 10% అయినప్పుడే మనం స్మెల్ చెక్ చేస్తే స్మెల్ చేంజ్ అయిపోతుంది. జస్ట్ ఇప్పుడు సార్ వీడియో పెట్టుకోండి. ప్లీజ్ చెక్ ద స్మెల్ వితౌట్ ఎక్సలేషన్. స్మోక్ వచ్చే దగ్గర తర్వాత మనం ఎక్సలేషన్ రైట్ చేసుకుందాం. ఆ తర్వాత ఇంజిన్లో ఫుల్లీ లోడెడ్ తీసుకొని మనం ఒక ట్రయల్ రన్ వేద్దాం. వితౌట్ ఎక్సలేషన్లో వెహికల్ మూవ్మెంట్స్ అంతా బాగుంటుంది. వాసన ఇందాక చూసారా? ఇందాక స్మెల్ వచ్చింది కదా, వెరీ దట్టి స్మెల్ వస్తుంది. సో అది ఇట్స్ చేంజ్. ఓకే, ఒకసారి కూర్చోబెట్టు. ఇందాక ఎడం చేపెట్టావు కదా, కూర్చోబెట్టు. రైట్ చేయను అవసరం లేదు. బాగా హాట్ అయ్యి చూసాం. అది ఇంకొక 200 కిలోమీటర్స్ అది కూడా రాదు. ఇంక ఇది కూడా ఉండదు మనకి. సైలెన్స్లో ఉన్నది ఉంటుంది కదా, ఆ డిపాజిట్ మాత్రమే వస్తుంది. బిఫోర్ వన్ ప్రజెంట్ సో ఇది మనకి అప్ టు 30,000 కిలోమీటర్ వరకు కూడా ద సేమ్ సిమిలర్ వాల్యూస్ విల్ బి గివెన్. సో ఇదే మనం పెద్ద పెద్ద ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో కూడా ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్కి చేస్తున్నాం. ఈ టెక్నాలజీని మనం చేసాం ఆల్రెడీ. హనీవెల్ తోటి కొలాబరేట్ అయిపోయింది. హనీవెల్ తోటి. ఓకే, సో దాన్ని ఆటోమొబైల్లో ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయకూడదు? వెహికల్ టెస్టింగ్ ఎవరైనా నడితే వాళ్ళు నమేష్ ఈ పేపర్స్ కూడా. సో సార్ ఒక 4 to 5 numbers లోడ్ చేయండి. అక్రాస్ ద వరల్డ్ ఎక్కడైతే 6 lakh వెహికల్స్కి ఇప్పుడు మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం. దీన్ని ఇప్పుడు కమర్షియల్ స్పాట్లో ఎన్హాన్స్ చేస్తూ అన్ని ఏరియాస్లో సర్వీసింగ్ మనం ప్రొవైడ్ చేసేదానికి వీఆర్ లుకింగ్ ఫర్
లైక్ సపోర్టర్స్. అంటే ఇంతకుముందు అన్ని కమర్షియల్ వెహికల్స్ చేశారండి? ఆల్ అండి, నాట్ కమర్షియల్, ఇండివిజువల్ చేశాను, ఎక్కండి ఇప్పుడు డ్రైవ్ చేయండి, కమర్షియల్ చేశాను. మొత్తం ఎక్కేసేయండి. వెళ్తారు మీరు కూడా కార్లో వెళ్ళేస్తారా? లైవ్ జరుగుతుంది ఆల్రెడీ, ఫుల్ జోష్లో ఉంది వ్యవహారం. ఎస్ సార్, ప్లీజ్. యా, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, సారీ గుడ్ ఈవినింగ్. సో టుడే మనం హైదరాబాద్ నుంచి లైవ్ చేస్తూ ఉన్నాం. సో ఆల్రెడీ ఇప్పుడే మనం ఒక ఇన్నోవా వెహికల్కి వితౌట్ యాక్సలరేషన్లో వెహికల్ని డ్రైవ్ చేసే ఒక ప్రాసెస్ని కూడా మనం చేస్తున్నాం. సో ఎవ్రీబడి ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పటికే లైవ్లో ఈ యొక్క ప్రోడక్ట్ గురించి తెలుసుకున్న వాళ్ళు మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని, ఫీడ్బ్యాక్స్ని కూడా ప్లీజ్ షేర్ టు ఎవ్రీబడి. అండ్ అట్ ది సేమ్ టైం I kindly request to everyone, please visit our website www.sundarhealthyworld.com. డైరెక్ట్గా మా వెబ్సైట్లో మీరు అన్ని రకాల సర్వీసెస్ని కూడా 100% మీరు పొందగలరు. వెరీ సూన్ మనం అన్ని మెటీరియల్స్ని కూడా పబ్లిక్ సాక్షిగా మనం అందజేయబోతూ ఉన్నాం. సో ప్లీజ్ షేర్ టు ఎవ్రీవన్. సారీ, లైవ్లో ఉన్నాను, దయచేసి ఎవరు కాల్ చేయొద్దు ప్లీజ్. ట్రాఫిక్ లేని రోడ్లో పోనీ సార్. భయ్యా అసలు ఎక్సలేటర్ వాడొద్దు భయ్యా ప్లీజ్. స్ట్రైట్గా బాగా కన్వీనియంట్ రోడ్ అంతే, జస్ట్ మనం ఒక టార్చ్ చెకింగ్ చేసుకోవడం కోసం. వెహికల్లో 5 ఉన్నామండి ఇప్పుడు. ఎస్, వితౌట్ యాక్సలరేటర్. సో స్లోలీ మూవ్ టు సెకండ్ గేర్. యాక్సలరేటర్ కాల్ పెట్టి అవసరం లేకుండానండి, అవసరం పెట్టకుండా అదే తీసుకుంటుంది. 5th గేర్లో ఫ్లేవర్ ఎక్కేద్దండి. గో టు థర్డ్ గేర్ సార్. యాక్సలరేటర్ మీద కాల్ పెట్టదు. యా, గో టు ఫోర్త్ గేర్. గో టు ఫోర్త్ గేర్. ఆల్రెడీ అప్ ఉంది ఇక్కడ, పర్లేదు, స్ట్రైట్ వెళ్ళొచ్చు మనం. దేర్ ఏది 1 అప్ కూడా ఉంది, మనం చెక్ చేయొచ్చు. టార్క్ని చాలా క్లియర్గా చెక్ చేయొచ్చు. నీకు ఆ ముందు రోడ్డు ఉంది కదా, ఆ రైట్, ఫస్ట్ రైట్ తీసుకో, రైట్ అది ఎక్కేస్తుంది సార్ మనకి. వితౌట్ యాక్సలరేషన్ సెకండ్ రైట్ తీసుకుందాం పోనీ. అది పోనివ్వండి, అది ఎక్కినిచ్చేయండి. మీరు యాక్సలరేటర్ మీద కాల్ తీసేయండి సార్, చెప్తా. ఓన్లీ క్లచ్ మీద పెట్టి సెకండ్ థర్డ్కి వెళ్ళండి సార్. అదే లాక్కుంటుంది. ఆ కాల్ వెనక్కి పెట్టేసేయండి. గో టు ఫోర్త్ గేర్. కాల్ పెట్టలేదు కదా. గో టు ఫిఫ్త్ గేర్. కాల్ వెనక్కి పెట్టారు, సీట్ వెనకాల పెట్టారు, అసలు కాల్ టచ్ లేదు. 5th గేర్ సార్. 5th గేర్లో ఈ అప్ను వితౌట్ యాక్సలరేషన్ ఎక్కేస్తాయింది కారు. చేంజ్ ద గేర్. మాట్లాడండి. హలో లెఫ్ట్ తీసుకోండి సార్, లైవ్లో ఉన్నాను సార్, కొంచెం సేపు ఆగి మాట్లాడొచ్చా నేను ప్లీజ్? రండి 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 రండి. యా, రండి రండి రండి. అవునండి, హైదరాబాద్ జింకానా క్లబ్. అక్కడికి వచ్చి కాల్ చేయండి నాకు, నేను చెప్తాను. అవునండి, యువతలే ఉంటుంది. రైట్ రైట్ సార్, మంచిది. ఎక్సలేటర్ దొక్కలేదుగా? నో సార్. మామూలుగా నాకింగ్ వచ్చేసి ఆగిపోతుంది సార్ అవును వెహికల్. సార్ మనం ఇంకా 2 మనుషులు కూడా ఎక్కియచ్చు. సెకండ్ గేర్ మూవ్ వస్తుంది గారు. అవును, సో మనం ఇంకా 2 మనుషులు కూడా ఎక్కి చెక్ చేసుకోవచ్చు సార్. సేమ్ అప్పుడు కూడా ఇలా మనం లారీలకి 30 టన్స్ లోడ్ వేసి ఫస్ట్ గేర్లో వితౌట్ యాక్సలరేషన్లో 30 టన్స్ ఫస్ట్ గేర్ నుంచి థర్డ్ గేర్ వరకు మూవ్ చేయించాం వితౌట్ యాక్సలరేషన్. అంటే వాడు వాస్తవంగా ఇచ్చేది 25.
24-25 పాసింగ్. దాని మీద 30 టన్ లోడ్ వేసి మరీ చెక్ చేసాం. చెడిపోవాలి. ఎటు ఒకటి వెళ్ళండి, మంచిగా అప్ ఎక్కే విధంగా ఏదైనా ప్రాసెస్ ఉంటే. మరి ఇదేనా అప్పు? ఓకే. సో మళ్ళీ డౌన్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఎక్కుదాం సార్. లేదా లెఫ్ట్ పోనీ సార్. లెఫ్ట్ పోనీ, లేకపోతే రైట్ కో. రైట్ అయితే తప్పెక్కుపోతుంది. రైట్ తీసుకోండి. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత Go to third gear. అప్పుడు కస్టమర్ అభిప్రాయాలు మీకు తెలియజేస్తాను. గో టు 4th గేర్. ఫోర్త్లో మనం అప్ ఎక్కుతున్నాం సార్. తెలుసండి మాకు ఇవన్నీ. ఎస్ సార్. ఇలా తిరుపతి కొండెక్కుతుంది సార్ మన వెహికల్. మేము చాలా ట్రయల్స్ చేసాం ఇవన్నీ కంప్లీట్. గతంలో ఎస్వి యూనివర్సిటీ వాళ్ళ వెహికల్సే చేసాం. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ కార్బన్ యాంటీడాట్ తర్వాత ఈ వెహికల్ యొక్క వాల్యూస్ ఎంత గొప్పగా డెవలప్ అవుతున్నాయి అనేది మనం డైరెక్ట్గా మనం చెక్ చేస్తున్నాం. యాక్సిలేటర్ వద్దు భయ్యా, ఓన్లీ ఫస్ట్ గేర్లోనే వితౌట్ యాక్సిలేషన్ మూమెంట్ చూడండి. సెకండ్ గేర్ సాగిపోద్దండి. ఆగదు మూమెంట్ రాలేదుగా. అంటే వెరీ స్లో మూమెంట్ ఉంది కదా, లైట్గా కొంచెం మూమెంట్ ఉంటే చేయొచ్చు. మరి టూ మచ్ అప్ ఉంది ఇక్కడ. సెకండ్ పడితే అదే అనుకుంటుంది మళ్ళీ. 10-20 feet 10. వేసుకోవచ్చు సెకండ్. ఎస్, నౌ యు ఆర్ మూవింగ్ టు సెకండ్ గేర్. రైట్ పోనీ. రైట్ నుంచి వెళ్ళి రౌండ్ వద్దాం. మళ్ళీ ఈ అప్పక్క సరే సరే సరే. ఇవాళ రాలేదమ్మా. నేను రేపు బహుశా రేపు అవుతుందమ్మా. నేను రేపు పొద్దున ఫోన్ చేస్తా. ఇవాళ సైనిక్ పుల్లదమ్మా. అలాగే గో టు థర్డ్ గేర్ భయ్యా. గో టు ఫోర్త్. ఇంజన్లో టార్క్ ఉన్నప్పటికీ ఒక్కోసారి గేర్ బ్రేక్ చేస్తుంది దాన్ని, రెవల్యూషన్ని. నియర్లీ 1,30,000 కిలోమీటర్ ఆఫ్టర్ మనం వెహికల్ సుందర్ కార్బన్ యాంటీడాట్ చేసి ట్రయల్ రన్ చేస్తున్నాం. సో వెహికల్ పర్ఫార్మెన్స్ అనేది మనం చెక్ చేస్తున్నాం. ముందు రోడ్లో లెఫ్ట్ పోనీ. నీకు రైట్కి వెళ్తే అప్ ఎక్కువ ఉంటుంది కదా డాడీ. ఇది కూడా అప్పు ఉంటుందమ్మా గుడికి. చెప్పు లెఫ్ట్ అయితే అది కూడా అప్పు ఉంది. అంత అక్కడ నుంచి ఉంది. లెఫ్ట్ పోనీ అలా. ఇది కూడా చూడు, అక్కడి నుంచి చూడు అప్పు ఎంత ఉందో. ఎస్, దిస్ ఈజ్ రైట్, కరెక్ట్. కంటిన్యూస్లీ యు ఆర్ మూవింగ్ ఫస్ట్ గేర్ టు 5th గేర్ సార్.
Go to fourth. కిషోర్ Go గారు to fifth. కాల్ చేస్తారా? చేస్తా. ఆ దానిలో ఎందుకు మరి దమ్ము? Yes, నెంబర్ yes. తప్పు ఉందేంటో కలవట్లా. Go to fifth. ఫిఫ్త్కి వెళ్ళిపోండి. సారీ ఇక్కడ మీరేమో మీ ఒంగోలు లెక్కేసుకుని చెబుతున్నారు. ఇది ఇక్కడ ఏ మూల నుంచి ఎవరు వస్తారో తెలియదు. లేదు అది సైడ్ సరే మధ్యలో రోడ్డు ఉంది, నాకు అర్థం కాలే. అదే చెబుతున్నా. నేను స్ట్రైట్ రోడ్లే అనుకొని నేను మూమెంట్స్. వీళ్ళ ఇంటి దగ్గర ఫ్లైఓవర్ ఉందండి ఒంగోలు. ఆయన ఆ ఫ్లైఓవర్ మీద ఎక్కిచ్చేస్తారు అందరినీ. అందుకని నేను ఆ ఎత్తు ఎక్కించాలని కోరిక. ఇక్కడ సిటీలో ఎక్కడ కుదురుతుంది అవకాశం? ఎట్లా బానిస్తావు పోనీ, నీకు నీ ఇష్టం వచ్చినట్టు. దెన్ యూ విల్ టేక్ నార్మల్ డ్రైవ్ అండి, మీకు ఫ్రీక్వెన్సీ బాగా క్లియర్గా తెలుస్తుంది. ఇంజన్కి ఇందాకటికి ఇప్పటికి ఇంజన్కి స్మూత్నెస్, ఇంజన్ సౌండ్లో, నాయిస్, క్యాబిన్ నాయిస్లో తేడా ఉంది. ఎస్ ఆల్మోస్ట్ అలా తగ్గిపోతుంది, ఇంకా రెడ్యూస్ అవుతుంది సార్. ఇది తిరిగే కొద్ది 300 కిలోమీటర్ రియల్ వాల్యూస్ వస్తాయి రావు గారు. ఎందుకంటే అప్పటి వరకు అంత ముందు కల్మషం ఉంటుంది కదా. రైట్ తీసుకుంటావా? వినాయిల్ ఫ్రెష్ కూడా వాడినప్పుడు మేము ఇలాగే చెప్తాము, అయితే దాంట్లో అంత రిజల్ట్ కనపడలా. ఎస్ ఇక్కడ ఇది రోజు రోజుకి పెరుగుతుందండి. ఇది ప్రియము ఏం చేసామంటే ఒక 2 వీలర్ బజాజ్ మీద కంబషన్ చాంబర్ ఓడదీసాం. ఓకే, వినాయిల్ ఫ్రెష్ చేసి అదేం చేసిందంటే కార్బన్ ఇట్లా ఉంటుంది కదా, చుక్కలు చుక్కలుగా స్ప్రే వచ్చింది కానీ స్ప్రే అయింది కానీ మొత్తం కడిగి క్లియర్గా రాలేదు. బట్ ఇది అలా ఉండదు సార్, ఇది కంప్లీట్ వైట్. మనం అది 2 వీలర్ మీద చెప్పండి సార్. డీకార్బనైజింగ్ అనుకుంటా. బజాజ్ విజయవాడలో ఇక్కడే ఉన్నాను మన ఏరియాలో. ఇప్పుడు క్యాబిన్ నాయిస్ తేడా ఏరియాలోనే ఉంది ఉన్నాను. నాకైతే ఉంది. ఇంజన్ సౌండ్ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం. ట్రైల్ వెహికల్ engine sound టెస్ట్ తగ్గింది, ఇప్పుడే cabin టెస్ట్ డ్రైవ్కి వచ్చాం అంతే. ఎక్కడ ఇంటికాడ ఉన్నారా? వస్తున్నా ఇంకొక 1 అవర్లో వచ్చేస్తా, హాఫ్ అన్ అవర్లో. జస్ట్ పికప్ ఎలా ఉంది బా? ఓన్లీ హాఫ్ అన్ అవర్ టైం. ఓకే, అప్పుడే కూడా కొంత రిజల్ట్ టైం తీసుకుంటే అంటే ఈ బండి ఒకటి కొంచెం లాంగ్ జర్నీ పడితే మనకు చాలా క్లియర్గా తెలిసిపోతాయి. చాలా పీస్గా ఉందండి ఏరియా మాత్రం, పల్లెటూరు ఉన్నట్టుగా. అవును, ఎంతో ప్రశాంతంగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్స్ హ్యాపీ. థర్టీ మీరు ఎక్కేటప్పుడు 4th వేస్తే కష్టం సార్. ఆ థర్డ్ మీద సేమ్ కంటిన్యూ వచ్చేస్తుంది. బిఫోర్ ఫ్రీక్వెన్సీ లేదు కదా దానికి. ఫ్రీక్వెన్సీ లేనప్పుడు మార్చుకోండి. గేర్ ఓన్లీ మూవింగ్ ఆబ్జెక్ట్. సెకండ్ మీద ఎక్కింది కదా నీకు. ఎస్, ఇదే హైయెస్ట్ అప్ ఇక్కడ. ఇదే థర్డ్ మీద కూడా ఎక్కిద్ది, 3rd 4th మీద కూడా ఎక్కుతుంది. నుంచి బట్ frequency ఫ్రీక్వెన్సీ వస్తే- పెట్టుకొని లోడ్ మెయింటైన్ చేసుకొని రావాలంతే. నైట్ టైం అయితే 5th గేర్ కూడా ఎక్కేద్దండి. ట్రాఫిక్ ఉండదు, బ్రేక్ అయ్యింది కదా. ఎస్, ఇవన్నీ కూడా ఆయిల్ బేస్డ్ డిఫరెంట్ అండి. ఇవి ఎయిర్ బేస్డ్, అంటే లిక్విడ్ వాటర్ కమ్ ఎయిర్ బేస్డ్ ఇది. సో ఇది కంప్లీట్గా రియల్ యాక్షన్స్ మాత్రమే ఇస్తుంది. ఆ యొక్క టార్క్ రావాలి అంటే అంటే మెయిన్ కండక్ట్ ఎక్కడంటే ఎయిర్ ఫ్యూయల్ని ఒక అనుసంధానం చేస్తేనే టార్క్ బిల్ట్ అవుతుంది. బికాస్ ద అన్బౌండ్ ఫ్యూయల్ ఉంది కాబట్టి ఇది బిల్ట్ చేయగలుగుతుంది. అదే ఫ్యూయల్ లేదనుకోండి, కాన్సన్ట్రేషన్ ఎనర్జీ కూడా బిల్ట్ అవ్వదు. దెర్ ఇస్ నో ఛాన్స్. ఇప్పుడు మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఇది? నియర్లీ ఈ ప్రోడక్ట్ రీసెర్చ్ 7 years అండి.
7-8 ఇయర్స్ నుంచి. సో లాస్ట్ 4 ఇయర్స్ నుంచి మనం కంటిన్యూస్ మార్కెట్లోకి తెలియజేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఒక 2 ఇయర్స్ డిఫరెంట్ వెహికల్స్ మీద అన్ని రకాల ట్రయల్స్ అయిన తర్వాత లాస్ట్ 1 ఇయర్ నుంచి మాత్రమే బిజినెస్ స్టార్ట్ అయ్యింది. అంటే ఓఎంస్కి ఎందుకు ఓఈఎమ్స్ దీన్ని కొంచెం ఆపోజిట్, వాళ్ళ రూల్స్కి విరుద్ధంగా ఉంటాయి ఇవి ఇక్కడ. అంటే వాళ్ళు తప్పని ప్రూవ్ చేసేలా ఉంటాయి. అంతే 30,000కి సర్వీస్ చేయకపోతే ఓఎం ఆదాయం రాదు కదా. డెఫినెట్లీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మార్చక్కర్లేదా? నో నీడ్ టు చేంజ్ ఎనీ మెయింటెనెన్స్. ఇంజన్ మీద 30,000 సార్. ఎస్, విస్కాసిటీ చాలా హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. 30,000 ఏ ఇంజన్ కంటే ఎనీ సీసీ ఇంజన్? నో 3 times ఆఫ్ ది సర్వీస్ పీరియడ్ సార్ ఇది. యాక్చువల్లీ ఇది 10,000కి మారుస్తాం కాబట్టి 30,000. అదే ఇప్పుడు లారీలు 40,000కి మారుస్తున్నాయి, 1,20,000 వెళ్ళిపోతుంది. Volkswagen 15,000 సర్వీస్ ఎస్ఐ 45 అంటే ఏదైనా సరే ఎవ్రీ 3 into 3 times ఆఫ్ ది సర్వీస్ టైం కంప్లీట్గా బెనిఫిట్ అయిపోతుంది. మినిమం టైం అది కూడా. ఇంకా సెకండ్ ఇంజెక్షన్ నుంచి వాల్యూస్ బెనిఫిట్ ఇంకా పెరుగుతాయి. సెకండ్ ఇంజెక్షన్ నుంచి అది 30,000 కాస్త 40,000 అవుతుంది. థర్డ్, ఫోర్త్ ఇంజెక్షన్ దగ్గర నుంచి 60,000 అయినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఇంజన్ ఆయిల్ మార్చకపోతే సర్వీస్కి వెళ్ళకపోతే వారంటీ పోతుందిగా. వారంటీ యాజ్ పర్ నామ్ కార్బన్ ఉంటే కదా ఇంజిన్ ఆయిల్ మార్చాలి. కార్బన్ లేదు, నో కార్బన్ నో సర్వీస్. పంపిస్తాము కానీ అది మాత్రం విస్కాసిటీ చెక్ చేసుకుంటారు కదా, చెక్ చేసుకునే చెప్పొచ్చు. దానికి ఏం ప్రాబ్లం లేదు. అంటే ఎవ్రీ టైం టు టైం సర్వీస్. సో దానికి వాట్ ఈస్ ద పారామీటర్? ప్రకారంగా చేయకపోతే కరెక్టే మీరు చెప్పింది, నేను అర్థమైంది. దానికి వాట్ ఈస్ ద పారామీటర్? వాళ్ళు పారామీటర్ చెక్ చేయాలి. ట్రయల్ రన్స్లో వాళ్ళు చేసింది ఏంటి అంటే 10,000 కిలోమీటర్ల కల్లా ఇంజన్లో ప్రొడ్యూస్ అయ్యే కార్బన్ ఇంజిన్ ఆయిల్ని కిల్ చేస్తుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ సర్వీస్ మస్ట్ అండ్ షుడ్ నీడెడ్ అనేది వాళ్ళు క్లియర్గా చెప్పారు అప్పుడు. బట్ ఇప్పుడు అది ఆ కండిషన్ లేదు కదా. దట్ కండిషన్ చేంజ్ అయిపోయింది కదా. ఇంజన్ నాయిస్ చూడండి ఎంత కూల్గా ఉందో. లైవ్ క్లోజ్ చేస్తారా? బైక్ చేయాలి కదా రా. కంటిన్యూషన్ బైక్ చేద్దామా? వినాయక్ కుమార్ తోట అంట. బైక్ ఏది సార్? బైక్ ఏది? సార్ బైక్ ఇవ్వాలా? వేరే నెంబర్ బైక్ ఇవ్వాలి ఇప్పుడు? లేదా బైక్ ఉంది. చేద్దామా ఇప్పుడు? నెక్స్ట్ చేద్దాం. అవసరంలా నాకైతే అవసరం లేదు. లైవ్ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ చేద్దామా కట్ చేద్దామా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైవ్లో ఉన్న మిత్రులు ఇప్పటివరకు కార్బన్ యాంటీడోట్ లైవ్ డెమోని వీక్షించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సుందర్ కార్బన్ యాంటీడోట్ కావాల్సిన వాళ్ళు www.sundarhealthyworld.com నుంచి నేరుగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఎలా చేయాలి ఏంటి అనేది మేము డైరెక్షన్ చేసి మీ వెహికల్కి ఇంజెక్షన్ చేసే విధంగా మేము చూడడం జరుగుతుంది. ఈ నంబర్ సుందర్ గారి నంబర్ 9492828882. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. నా నెంబర్ నా పేరు రమేష్. 9390295998. వన్స్ అగైన్ నా నెంబర్ 9390295998. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక లైవ్లో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.